సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్, అదేవిధంగా ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సి పేపర్ 1 ఎస్జిటి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా క్విక్ రివిజన్ కింద ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరని చెప్పేసి ఇక్కడ మనకు ఆప్షన్లు అయితే ఉన్నాయి. సరైన సమాధానం స్పియర్మాన్. ఆప్షన్ 3 సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, రెండవ ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడింది. ఆప్షన్ 1 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఆప్షన్ 2 వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఆప్షన్ 3 వికాసం సంచితమైంది. ఆప్షన్ 4 వికాసాన్ని ప్రాగృతీకరించలేము. కరెక్ట్ ఆన్సర్ తప్పుగా రాయబడింది అంటున్నాడు కాబట్టి వికాసాన్ని ప్రాగృతీకరించలేము. మిగిలిన 3 ఆప్షన్లు కూడా సరైన అంశాలే. మనకి తదుపరి ప్రశ్న, మూడవ ప్రశ్న, ఆర్మీ ఆల్ఫా పరీక్ష దీనికి ఉదాహరణ. ఆర్మీ ఆల్ఫా పరీక్ష దీనికి ఉదాహరణ. సరైన సమాధానం సామూహిక ప్రజ్ఞా పరీక్ష. సామూహిక ప్రజ్ఞా పరీక్ష ఆప్షన్ 2 సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది. ఆప్షన్ 1 రోషక్ శిరామరకల పరీక్ష. ఆప్షన్ 2 పిల్లల గ్రాహ్యక పరీక్ష. ఆప్షన్ 3 మూర్తిమత్వ శోధిక. ఆప్షన్ 4 పద సంసర్గ పరీక్ష. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్, మూర్తిమత్వ శోధిక. ఓకే, ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. తదుపరి ప్రశ్న, ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా. ఆర్టీఈ 2009 ప్రకారం 1వ తరగతి నుంచి 8వ తరగతి. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే టెట్లో మెయిన్గా ఏ టాపిక్స్ నుంచి ప్రశ్న అనేది వస్తుంది మీకు ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది ఈ పేపర్ అంతా కూడా చూస్తే. మనకి తదుపరి ప్రశ్న, 6వ ప్రశ్న చూడండి. డిస్లేక్సియా, లేక ఏం చేస్తాం మనం, చదువుతామని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. దీనికి ఆల్రెడీ మనం కోడ్ సెట్ చేసాం. డిస్లేక్సియా లేక చదువుతాం. చదవటం ఏంటి, పఠన సంబంధమైన వైకల్యాలను డిస్లేక్సియా అంటారు. డిస్గ్రాఫియా అంటే గ్రాఫ్ గుర్తుకు రావాలి. డిస్గ్రాఫియా గ్రాఫ్ గీస్తాం. రాత సంబంధమైన వైకల్యాలను డిస్గ్రాఫియా అంటాం. కాలిక్యులేటర్ అంటే మ్యాథ్స్ గుర్తుకొస్తుంది కాబట్టి లెక్కించడం, గణిత సంబంధమైన వైకల్యాలను డిస్కాలిక్యులియా అంటాం. డిస్ఫేసియా అంటే భాషణ సంబంధమైన వైకల్యం. మనకి తదుపరి ప్రశ్న, ఆకృతి క్షేత్ర సంబంధం దీనికి సంబంధించింది. ఆకృతి క్షేత్ర సంబంధం కరెక్ట్ ఆన్సర్ ప్రత్యక్షం రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ప్రాజెక్టు పద్ధతిలో మొదటి సోపానం. ఆప్షన్ల ప్రకారం చూస్తే పరిస్థితులను కల్పించడం. గైస్ లైక్ చేయాలి గైస్. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేసేయండి. మరిన్ని వీడియోస్ అనేవి మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడింది. ఓకే, ఆప్షన్ 1 ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియ జీవి. ఆప్షన్ 2 ఈ దశలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. ఆప్షన్ 3 ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు. ఆప్షన్ 4 పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వయసు వరకు ఈ దశ ఉంటుంది. తప్పుగా ఉన్నది ఏంటంటే మనకి ఆప్షన్ 3లో చూడండి, ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు. ఇది మనకి నియత ప్రచాలక దశ లేదా అమూర్త ప్రచాలక దశలో జరుగుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించనిది. విశ్లేషణ, మూల్యాంకనం, వినియోగం, అనుకరణ. ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ అనుకరణ రైట్ ఆన్సర్. తదుపరి, ఈ క్రింది వాటిలో ఇన్పుట్ పరికరం కానిది. స్కానింగ్ చేయడం అనేది ఇన్పుట్. కీబోర్డ్ ద్వారా మనం ఇన్పుట్ ఇస్తాం. టచ్ ప్యాడ్ ద్వారా ఇన్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రింటర్ ద్వారా మనకి అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. స్పీకర్లు కూడా మనకి అవుట్పుట్ పరికరాలు. మనకి తదుపరి, 1 కిలోబైట్ దీనికి సమానం. 1 కిలోబైట్ 1024 బైట్స్. 1024 బైట్స్ 1 కిలోబైట్. 1024 బిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 KB. 1024 MB ఈజ్ ఈక్వల్ టు డాష్. ఈ విధంగా మనకి ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది. తదుపరి ప్రశ్న, NEP 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మనకి సరైన సమాధానం ఆప్షన్ 2. 2030 సరైన సమాధానం ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, 14వ ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఆన్ మెమొరీ గ్రంథాన్ని రచించిన వారు. గ్రంథ రచయితలకు సంబంధించి కూడా ఒక ప్రశ్న అనేది కంపల్సరీగా రావడం జరుగుతుంది. ఆన్ మెమొరీ ఎబ్బింగ్హాస్.
తదుపరి ప్రశ్న, పిల్లల పెంపక శైలిలో బాగా విజయవంతమైన శైలి సాధికారతత్వ శైలి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇది కూడా మనకి టాపిక్ వచ్చే ప్రశ్న. నెక్స్ట్, విన్సీ ఒక అర్ధరహిత పదాల జాబితాను 20 ప్రయత్నాల్లో చదివి నేర్చుకొనెను. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవాల్సి వచ్చింది. ఈసారి విన్సీ 13 ప్రయత్నాల్లోనే ఆ పని చేయగలిగింది. విన్సీ పొదుపు గణన. ఇక్కడ ఆప్షన్లు అయితే ఉన్నాయి. మరి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 2 35. ఫ్రెండ్స్, ఈ పొదుపు గణనకు సంబంధించి లెక్కింపు సూత్రాన్ని క్వశ్చన్ నెంబర్తో పాటుగా కంపల్సరీ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. పొదుపు గణన సూత్రం కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్షల్లో గల ఉప పరీక్షల సంఖ్య 8. మనకి తదుపరి ప్రశ్న 18వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది ఉపన్యాస పద్ధతి, అన్వేషణ పద్ధతి, చారిత్రక పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ అన్వేషణ పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది. తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో గెస్టాల్ట్ వాది కానివారు కోహ్లర్, కాఫ్కా, వర్ధిమార్, స్కిన్నర్. కరెక్ట్ ఆన్సర్ స్కిన్నర్ రైట్ ఆన్సర్. గెస్టాల్ట్ వాది కానివారు స్కిన్నర్, మిగిలిన వాళ్ళందరూ కూడా గెస్టాల్ట్ వాదులు. మనకి తదుపరి ప్రశ్న 20వ ప్రశ్న, అయాన్కు హోంవర్క్ చేయాలని లేదు, 1 మైనస్. అలాగే తరగతి గది ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని లేదు, ఇది కూడా మైనస్. మైనస్ అంటే పరిహార సంఘర్షణ. ఓకే, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. కంపల్సరీ ఈ టాపిక్ నుంచి ప్రశ్న అనేది రావడం జరుగుతుంది. కంపల్సరీగా చదవవలసిన టాపిక్, చాలా ఈజీ టాపిక్, చాలాసార్లు డిస్కస్ చేసిన టాపిక్. తదుపరి ప్రశ్న, ఈ క్రింది పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. వ్యక్తి అధ్యయన పద్ధతి. ఈ క్రింది పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారంటే వ్యక్తి అధ్యయన పద్ధతిని చికిత్సా పద్ధతి అని చెప్పేసి కూడా అనడం జరుగుతుంది. తదుపరి ప్రశ్న, సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ గుప్త దశ. ఆప్షన్ 3 గుప్త దశ సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న 23వ ప్రశ్న చూడండి. ఎరిక్సన్, ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఎరిక్సన్ ప్రకారం 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక సంఘర్షణ లేదా క్లిష్ట పరిస్థితి చొరవ అపరాధ భావం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. ఎరిక్సన్, ఈ టాపిక్ కంపల్సరీగా చదవండి. ఒక మార్క్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఈ టాపిక్ నుంచి వచ్చి తీరుతుంది. గత టెట్ పేపర్లన్నీ పరిశీలన చేసినా కూడా ఈ టాపిక్ లేకుండా టెట్ పేపర్ అనేది ఇవ్వడు. ఓకే, తదుపరి ప్రశ్న, నిర్దేశిత మంత్రానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? విలియమ్సన్. ఆప్షన్ 1 విలియమ్సన్ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. నిర్దేశిత మంత్రానాన్ని ప్రవేశపెట్టినవారు. మనకి తదుపరి ప్రశ్న 25వ ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. MOOCని విస్తరించండి. MOOC ఫుల్ ఫామ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ చోటు చేసుకునే అభ్యసన బదలాయింపు రకం. హిందీ అనేది సంస్కృతం నేర్చుకోవడానికి అనుకూలంగా ఉపయోగపడుతుంది కాబట్టి అది అనుకూల బదలాయింపు. ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి, పాటలు పాడటానికి ఉన్న అభ్యసన బదలాయింపు అంటే ఎటువంటి సంబంధం లేదు కాబట్టి శూన్య బదలాయింపు. ఒకవేళ అది ప్రతికూలంగా దోహదపడితే ప్రతికూల బదలాయింపు అవుతుంది. ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. తదుపరి, ఈ క్రింది వాటిలో అభ్యసన లక్షణం గురించి సరికాని వాక్యం. అభ్యసన ఒక గమ్య నిర్దేశిత చర్య. ఆప్షన్ 2 అభ్యసన సంచిత స్వభావం కలిగి ఉంటుంది. ఆప్షన్ 3 అభ్యసన గతిశీలమైంది. ఆప్షన్ 4 అభ్యసన ఒక ప్రక్రియ కాదు, అది ఒక ఫలితం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. సరికానిది అభ్యసన ఒక ప్రక్రియ కాదు, అది ఒక ఫలితం. ఓకే, క్రింది వాటిలో అభ్యసన లక్షణం గురించి సరికాని వాక్యం ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది రకమైన ఆలోచన గలవారు సమస్యకు అనేక రకాలుగా అంటే బహుళ పరిష్కార మార్గాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఓకే, ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. విభిన్న ఆలోచన, విభిన్న రకాలుగా ఆలోచించడం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకే, బహుళ ఆలోచన, విభిన్న ఆలోచన. తదుపరి ప్రశ్న 29వ ప్రశ్న, పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన. పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన. ఆప్షన్ 3 సరైన సమాధానం. లాస్ట్ అండ్ ఫైనల్ 30వ ప్రశ్న, చివరి ప్రశ్న. మనకి ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా ఒక ప్రశ్న అనేది అడగడం జరుగుతుంది కాబట్టి, అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే
విద్యార్థి కనీస హాజరు 75%. ఇప్పుడు మనకి ప్రస్తుత ప్రభుత్వ పథకాల గురించి ప్రశ్న అడిగే అవకాశం అయితే ఉంటుంది. అంటే గతంలో ఉండే అమ్మఒడి పథకాన్ని ఇప్పుడు ఏ పేరుగా మార్చారు? గతంలో ఉన్న అమ్మఒడి పథకం పేరుని ప్రస్తుతం ఏ పేరుగా మార్చారు? తల్లి వందనం. ఈ విధంగా ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ పథకాలను ప్రవేశపెడుతుందో సూపర్ 6 అని చెప్పేసి వీటికి సంబంధించి ప్రశ్నలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే గైస్, ఈ వీడియోలో మనం ఒక 30 బిట్స్ అనేవి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించి కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరిన్ని సబ్జెక్టులకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈ విధంగా క్విక్ రివిజన్లో కూడా కంప్లీట్ చేద్దాం. మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఎగ్జామ్స్ అనే ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి. అవన్నీ కూడా మీ ప్రిపరేషన్లకు బాగా ఉపయోగించుకోండి. ramramesh.education.in అని గూగుల్లో సెర్చ్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేసి కూడా ఎగ్జామ్స్ అనేవి రాయండి. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.